క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ కార్యకర్తలు. మంచి పద్ధతికి ప్రతిష్టకు హద్దు మీరకుండుండు వాళ్ళతోనైతది. పార్టీ సభలు సమావేశాలల్లా నిండుకుండా తిరగా గుంబనంగా ఉంటారు. కానీ చిన్న లొల్లి కూడా చెయ్యరు. క్రమశిక్షణ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే క్రమశిక్షణ అన్నట్టుంటారు. ఇగో ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీ విలువలను ఎట్లా పెంచుతున్నారో. ఇగో ఇది కదా కాంగ్రెస్ పార్టీ అసలైన క్రమశిక్ష. ఇది కదా పద్ధతికి మారు పేరైన కాంగ్రెస్ కార్యకర్తల తీరు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైన్సాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టిండ్రు. దాంట్లో ఇగో గిట్ల ఒగలు నెట్టేసుకునుడు, తిట్టుకునుడు, నువ్వెంత అంటే నువ్వెంత అని దోసుకునుడు జరిగింది. లీడర్లు మాట్లాడుతుంటే బొబ్బ చేసుడు, ఎవరు చెప్పినా ఇనకపోవుడు, గోరంత ముచ్చట్ను కొండంత చేసి గొడవ చేసుడు వీళ్ళతోనే అయింది. సర్కార్ను నడపరాదు అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే సర్కార్నే కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లకు పార్టీని కూడా నడపరాదు అనే తట్టు చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉంటాయి కదా, అట్లనే ముదోల్ నియోజకవర్గంలో కూడా ఉన్నాయట. మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి మనుషులు కాంగ్రెస్ లీడర్ నారాయణరావు పాటిల్ కార్యకర్తలకు ఒకలంటే ఇంకొకలకు వాడతలేదట. ఎంతటి కోపతాపాలున్నా ఇసొంటి మీటింగ్లలోనే కదా బయటపడేది. అందుకే అదును దొరికిందని వీరావేశంతో ఎవల ప్రతాపం వాళ్ళు చూపించిండ్రు. ఈ లొల్లి చేయబట్టి 3-4 గంటలు చర్చలా అయినాయట. ఇసొంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేసుడు కష్టమైన పని అని లీడర్లు నెత్తి పట్టుకున్నారట. ఇగో ఈ కాంగ్రెస్ లీడర్ ను చూడుండ్రి ఏమంటున్నాడు. అందరు తోపులే అయ్యిండ్రయ్యా మీరు. అరే ఏం మీటింగు, ఏం కార్యకర్తలు, ఏం వర్గాలు, ఇంత ఘోరం ఉంటుందా అన్నట్టు బాధపడుతున్నాడు ఈ లీడరు. ఆఖరికి మీటింగ్ జరిగిందో నడవలేదో మనకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ విలువను రోజుకు పెంచుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు. ఇట్లనే పార్టీ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుడేంది, ఇంకా 40 ఏళ్లకైనా చెక్కు చెదరది అన్నట్టు ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ లొల్లి చూసిన తెలంగాణ పబ్లిక్. ఇప్పుడు సెలబ్రిటీలు దగ్గినా తుమ్మినా వార్తనే, అలా ఇళ్లలో సావైనా సంబరమైన ట్రెండే. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఏం జరిగినా వైరస్ కన్నా ఘోరంగా వాకుతుంది. హాగో ఆ మెగా ఇంటి వార్తని ఇది కూడా చూసి తరించుర్రి. మీకు ఈ సంగతి తెలుసా? మెగా ఇంటికి ఇంకో మెంబర్ యాడ్ కాబోతుర్రు. వారసుడో వారసురాలో రాబోతుంది. ఎవలకనుకుంటుర్రు? వరుణ్ లావణ్యగున్న ఈ జంట అమ్మానైనా కాబోతుర్రు. 2 చిన్న బూట్లు ఇలా ఇద్దరు చేతుల పట్టుకొని ఉన్న ఓ ఫోటో కింద ఇట్స్ కన్ఫర్మ్ అని రాసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇవాళ రేపు సోషల్ మీడియా ఎంత స్పీడ్ ఉందో అందరికీ ఎరికేనాయే. పామంటే పడిగా అంటారు. గసంటిది గా మాత్రం అర్థం చేసుకోరా చెప్పుర్రి. ఇక అది చూసి ఆల ఇళ్ళకే సంటి పోరలు వచ్చినట్టు సంతోషపడి అవునా నిజమా కంగ్రాట్స్, మీరు మీ బేబీ హెల్దీగా ఉండాలని ఆ దేవుణ్ణి మొక్కుతాం అని జాగ్రత్తలు చెప్పుకుంటా సంబరపడుతుర్రు మెగా అభిమానులంతా. ఈ నడుమ పెళ్లిళ్ళ ఈ పిల్లలు ఉన్నా కూడా సెలబ్రిటీలు చాలా మంది ఆలోచన లేకుండా ఇడుపు కాగితాలు తీసుకున్నాడు కామన్ అయిపోయింది కదా. ఆ సొంటోళ్లే కాకుండా పెండ్లిని పిల్లల దాకా తీసుకుపోతున్న మియా సొంటోళ్ళు చాలా మందికి ఆదర్శం. మీరు ఇట్లనే కలిసిమెలిసి పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి, మీ జంట ఎంతో మందికి ఆదర్శం కావాలి అని మాట్లాడుతుర్రు పెద్ద మనుషులు కూడా.